మహిమను విడచి నరుడగా జన్మించే మహిమను విడచి నరుడుగా జన్మించే సిలువలో సాతానును జయించే సిలువలో సాతానును జయించే బాహటముగా రక్షణ మనకు బాహటముగా రక్షణ మనకు యెహోవా మహాత్యము గొప్పదియందో యెహోవా మహాత్యము గొప్పదియందో గ్రహింపసాధ్యము కానిది గ్రహింపసాధ్యము కానిది తప్పిపోతే మిలలో గొర్రెలను బలియో తప్పిపోతే మిలలో గొర్రెలను బలియో తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతిమి తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతిమి అర్పించెను ప్రాణము మంచి కాపరి అయి అర్పించెను ప్రాణము మంచి కాపరి అయి గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను యెహోవా మహాత్యము గొప్పదియంతో యెహోవా మహాత్యము గొప్పదియంతో గ్రహింపసాధ్యము కానిది గ్రహింపసాధ్యము కానిది ఆదమునందు పోయే దేవుని మహాత్యము ఆదమునందు పోయే దేవుని మహాత్యము అందులమయుంటిమి అజ్ఞానులమైతిమి అందులమయుంటిమి అజ్ఞానులమైతిమి నాథుడేసు నందు పొందితిమి వెలుగు నాథుడేసు నందు పొందితిమి వెలుగు అధికమైన మహిమలో సాగే అధికమైన జ్ఞాన మహిమలో సాగే యెహోవా మహాత్యము గొప్పదియంతో యెహోవా మహాత్యము గొప్పదియంతో గ్రహింపసాధ్యము కానిది గ్రహింపసాధ్యము కానిది పాపముతో నిండిన పాపి నేడేరారమ్ము పాపముతో నిండిన పాపి నేడేరారమ్ము పాప ఫలితము మరణము సాగించువా పాప ఫలితము మరణము సాగించువా పాపు రక్షకుడే సురక్షింపనిలసి పాపుల రక్షకుడే సురక్షింపనిలసి
తప్పులు పోగొనుము నిన్ను రక్షించును తప్పులు పోగొనుము నిన్ను రక్షించును యెహోవా మహాత్యము గొప్పది ఎంతో యెహోవా మహాత్యము గొప్పది ఎంతో గ్రహింపసాధ్యము కానిది గ్రహింపసాధ్యము కానిది ప్రధానుల కంటెను అధికారుల కన్నా ప్రధానుల కంటెను అధికారుల కన్నా అధికుడు ప్రభువు రాజ్యమేల వచ్చును అధికుడు ప్రభువు రాజ్యమేల వచ్చును అందరికి ప్రభువు శిరసయున్నాడు అందరికి ప్రభువు శిరసయున్నాడు అందరూ పాడేదాము హల్లెలూయా పాట అందరూ పాడేదాము హల్లెలూయా పాట అందరి ప్రభువు శిరస దేవా నీ పాదములకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దినాల్లో దేశంలో జరిగిన 2 దినాల మీటింగుల్లో మీరు ఎంతగానో సహాయపడుకుంటూ వచ్చారు 103వ కీర్తన మొదటి చరణం నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని సెలవిచ్చిన మాట కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దయగల తండ్రి ప్రతి విషయమందును దేవుని చిత్తము అని మీరు తెలియనాల్లో జరిగిన 2 దినాల మీటింగ్లో సహాయపడుతూ కార్యాన్ని బట్టి మరొక 3వ కీర్తన దేవా ఆయన చేసిన ఉపకారములలో కృతజ్ఞతని మరొక మాట తీసుకుని వందనాలు స్తోత్రాలు దాసుల ద్వారా ఈ రాత్రి ఇప్పుడు వచ్చిన మా అందరితో మాట్లాడుతూ కుడి చేతికి బైబిల్ తీసుకుని బైబిల్ యొక్క పలవని పాడదాం తెలుగులోని ఇంగ్లీష్లో పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అని పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ The best book to read is the Bible. The best book to read is the Bible. If you read every day, if you help on the way, oh, the best book to read is the Bible. అందరం కూర్చుందాం. ఈ సమయంలో దేవుని యొక్క మీటింగుల కొరకై మనము దేవుడు చేసిన మేలును మరొక కృతజ్ఞులమై ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఈ రాత్రి కలిగి ఉన్నట్టుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతగానో
సహాయం చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ మీటింగ్ నిమిత్తం మన మధ్యనున్న దైవజనులు నతానీలన్న ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. మీటింగులు ఏ విధంగా జరిగాయి, మీటింగులో ఏ విధంగా ఉజ్జీవింపబడ్డాము అనే విషయాన్ని ఒక 5 నిమిషాలు మనతో షేర్ చేసుకుంటారు. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటాం. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈ థ్యాంక్స్ గివింగ్ మీటింగు చాలా చక్కగా క్రమంగా ప్రభు యొక్క మహిమార్థమై జరగడానికి సహాయం చేశారు. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన వచనము, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఇది ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరికీ స్టాండర్డ్ వాక్యం ఏంటంటే, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడు, అంతే. ఇక వేరే ఏమీ లేవు. మానవుల కొరకు కానీ లేకపోతే వస్తువుల వరకు కానీ పరిస్థితుల వరకు కాదు, కానీ మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఎక్కడుంది వచనం? బైబిల్లో ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. పేజీ నెంబర్ కూడా చెప్పాలా? 152వ పేజీ, 10వ అధ్యాయము 31వ వచనం. సో గత దినాల్లో 9-10 తారీఖుల్లో దేవుడు మన సంఘములో దేవుని యొక్క దాసుని పిలిపించి ఆ మెయిన్ థీమ్ ఎవరు చెప్పగలరా? మేలు అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? మనమేం చెప్తున్నాం? నేను కూడా అలాగే ఉండాలి, అది తీర్మానం. మనం వాక్యాలు వెళ్తూ ఉన్నాయి, చెప్తా ఉన్నారు, వింటూ ఉన్నాం, కానీ కొన్ని డిసిషన్ తీసుకోవాలా. సంఘాల్లో జరిగిన కార్యాలలో దేవుడు ఏం మాట్లాడాడు నాతో, అది నాకు ఎంతవరకు ఉపయోగపడుతూ ఉంది. ఏదో పిలిచాము, వచ్చారు, వెళ్ళారు కాదు. దైవజనులు వచ్చినప్పుడు వారి యొక్క ప్రయాసము అది వ్యర్థం కాకూడదు. నా జీవితంలో ప్రభువా, నేను మోషే గారి వంటి జీవితం నేను ఎందుకు జీవించలేకపోతున్నాను? మోషే గారి లాగా నేను ఎందుకు ప్రవర్తించలేకపోతున్నాను? మోషే గారికి ఉన్నటువంటి ఆ టాలెంట్స్, మోషే గారు ఉన్నటువంటి ఆ సాక్ష్యం మనకి ఎక్కడ ఉంది? భూమి మీద ఇతని వంటి వాడు ఎవరు లేడు. ఇద్దరు గురించి ఉందామా? యోబు గారి గురించి, మోషే గారి. అంత సాత్వికుడు భూమి మీద ఎక్కడ కనబడలేదంట. ఎవరికి? ప్రభు చూస్తే. మనం కనుక చూస్తే ఒకరికొకరు లోపాలు కనబడచ్చేమో, కానీ ప్రభు చూశాడు ఎక్కడ కూడా లోపం. కాబట్టి ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఎందుకంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎలాగంటే, మేలు పొందిన వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఇప్పుడు మనం మేలు పొందుంటే కృతజ్ఞతాస్తుతులు, లేకపోతే ఈ కూడికి అక్కర్లేదు కదా. 10 మంది శుద్ధులయ్యారు, కానీ ఒక్కడే వచ్చి ఏమన్నాడు? గొప్ప శబ్దముతో దేవుని స్తుతించుచు ఆయన ఘనపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు మేలు పొందిన వారు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఎవరు చెల్లిస్తారు? మేలు పొందిన వాళ్ళు. ఏం పొందాం మేలు అంటే చెప్పగలగాలి, పలానా విషయంలో ప్రభువా నేను మేలు పొందాను. ఈరోజు ఒక్క చిన్న విషయం జ్ఞాపకం చేసుకొని మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే ప్రభు పిల్లలుగా ఏమిటి కృతజ్ఞత అనేది ఒక 2 విషయాలు. 5 నిమిషాలు 2 నిమిషాలు అయిపోయింది, ఇక చెప్దాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. జీవముల దేవుని పిల్లలకు ఉండాల్సినటువంటి ఆసక్తిని గురించి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం, పేజీ నెంబరు 401వ పేజీ. నెహెమ్యా 2వ అధ్యాయము 13వ వచనం. నేను రాత్రికాలమందు క్షమించండి, 12వ వచనం. 11, 12 కలిసి ఉంటాయి. రాత్రి యందు, నేను చదువుతానులే. రాత్రి యందు నేనును నాతో కూడా ఉన్న కొందరును లేచితిమి. యెరూషలేమును గురించి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనకు. చాలు. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఈ కృతజ్ఞత కూడిక మాకు క్షేమము, మీకు మహిమ గుంటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 69వ అధ్యాయంలో ఒక మాట ఉంది. కీర్తన గ్రంథం ఏముంది? 69:9. నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఈ కృతజ్ఞత కూడికలో ఉండాల్సినటువంటి క్షేమకరమైన మాట ఏమిటంటే 69వ అధ్యాయము 9వ వచనం చూడండి.
నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఏమంట? దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి. సంఘాల్లో మనము క్షేమాభివృద్ధి కొరకు అనేకమైన వాక్యాలు ప్రతి వారము, లేకపోతే శుక్రవారము, మంగళవారం, బుధవారం, లేకపోతే ఇంట్లో ఎన్నో వాక్యాలు వింటున్నాం. ఏది మనకు క్షేమాన్ని ఇస్తూ ఉంది? ఎంత క్షేమాన్ని ఇస్తుంది? నేను లెక్కేసుకుంటే, ప్రభా భూమి మీద నా వయసు ఎంత అని అడిగితే చాలా స్వల్పం. దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక దినము. 1000 సంవత్సరాలు ఒక దినం. 1000 సంవత్సరాలు ఒక దినం. ఒక దినం అంటే 24 గంటలు. 1000 సంవత్సరాలు 24 గంటలు. 500 సంవత్సరాలు 12 గంటలు. 500 సగం 250 సంవత్సరాలు 6 గంటలు. 125 సంవత్సరాలు 3 గంటలు. ఇక్కడ 125 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు భూమి మీద ఎన్ని గంటలు బ్రతికినట్లు? 3. 125 సంవత్సరాలు నేను బతికాను అని గొప్ప చెప్పుకునే వాళ్ళు అందరూ బతికి ఎంత అంటే ఓన్లీ 3 అవర్సే. 3 అవర్స్ ఎక్కడ ఉంటారు? భూమి మీద. ఎవరి దగ్గర ఉంటారు? 3 గంటల వయసు ఉన్న పిల్లలు. పుట్టి అప్పుడే హాస్పిటల్ పుట్టిన 3 గంటలు మీ ఇంటికి పంపుతారా? ఒక రోజన్నా ఉంచుతారు ఇంట్లో. అంటే ఒక రోజు అంటే దేవుడి దృష్టిలో ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. అంటే 3 గంటల 125 సంవత్సరాలు నేను నువ్వు బ్రతికేము అంటే ఇట్ ఈస్ ఓన్లీ ద 3 అవర్స్. అంటే 1 గంట అంటే 40 నిమిషాలు. 40 కూడా నిమిషాలు కూడా 3 అంటే 125ని 3 భాగాలు చేద్దాం. అప్పుడు ఎంత? గంట అంటే 40 సంవత్సరాలు అంటే గంట. అంటే ఎవరైనా 40 సంవత్సరాలు బ్రతికేమనుకుంటే ఏమనుకోవాలి? నేను 1 గంట పిల్లవాడను. ఈ 1 గంటలో అంటే 40 సంవత్సరాల్లో వచ్చినాడు గంట. గంట కూడా కాదు, 40 కాదు. ఎన్ని వస్తుందంటే 125 అయితే 3 గంటలు. మళ్ళీ 125లో 3 గంటలని 3 చేయండి. ఎన్ని గంటలు? 125/3 41 or 42 వస్తుంది. అంటే భూమి మీద మన బ్రతుకు ఎంత అల్పమో దేవుని దృష్టిలో. 1000 సంవత్సరాలు ఒక దినం. ఈ ఒక దినములో ఏమిటి అంటే నా ఆలోచిస్తే నేను అనుకున్నాను, ప్రభా నాకు ఇప్పుడు 65 దాటిపోయింది కాబట్టి నా వయసు ఎంత అంటే ఎంత చెప్పండి? 125 సంవత్సరాలు అంటే 3 గంటలు. 125 అంటే 40 సంవత్సరాలు బ్రతికేమో అంటే 1 గంట 40 సంవత్సరాలు 3 4 12 కదా. 40 సంవత్సరాలు బ్రతికినోడు ఈ భూమి మీద గంటే. మరి ఈ గంట బతికినందుకే గొప్ప అయిపోతుంటాం కదా. అసలు ఇంకా 3 గంటలోడు ఎక్కడ ఉంటాడు అన్నాను. మళ్ళీ చెప్పాను, తల్లి ఒడిలో ఉంటాడు. తల్లి ఒడిలో ఉండి డ్యాన్సులు వేస్తున్నాం మనం. తల్లిలో ఒడిలో ఉండి గొప్ప అనుకుంటున్నాం. నేను చెప్తున్నాను, అనుకున్నాను, ప్రభా ఆఫ్టర్ ఆల్ నాకు ఇంకా భూమి మీద ఏమీ తెలియదు. అంతే కదా. ఆ కళ్ళు తెరిచి ఇలా కళ్ళు ఎవరైనా వెళ్తే బాబు బాగున్నట్టు ఇలా. అసలు ఎంత తక్కువ మన జీవితం. ఈ తక్కువ జీవితంలోనే ఎంతో ఎక్కువ అనుకుంటున్నాం. అందుకని అనుకున్నాడు నెహెమ్యా గారు, ప్రభా నా జీవితం చాలా అల్పము స్వల్పము, కానీ నాకు ఒక ఆశ ఉంది. వాట్ ఈస్ ద డిజైర్ ఇదే చెప్తాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో యెరూషలేమును గురించి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచన, దేవుని మందిరాన్ని గురించి, దేవుని ఇంటిని గురించి, దేవుని కార్యాల గురించినటువంటి ఆసక్తి. ఏమన్నాడు ఆయన? యెరూషలేమును గురించి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచన. దావీదు గారి దగ్గరికి వెళ్దాం. నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి, నీ ఇంటిని గురించిన ఆసక్తి. ఇదే మాట యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంది. ఏముందంట? యోహాను సువార్త 2వ అధ్యాయం. దీనికి చిన్న విషయాలు చేసుకొని మనం ముగించుకుందాం. 2వ అధ్యాయం 12వ వచనం 17వ వచనమా 17. ఆయన శిష్యులు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారట. బైబిల్ గ్రంథములో కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. మనం బైబిల్ చదివేటప్పుడు కొన్ని వచనాలు దైవజనులు చెప్తున్నప్పుడు అవి ఏం చేయాలంటే ఎక్కడ ఉందని జ్ఞాపకం రావాలి మనకి. వాళ్ళు శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారట. ఏమని? ఆయన శిష్యులు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని వ్రాయబడినట్టు జ్ఞాపకము చేసుకొని. వీ హ్యావ్ టు రిమెంబర్ ద వర్డ్స్. దేవుని వాక్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే బైబిల్ గ్రంథంలో వచనాలు అన్నీ కలిసి ఎన్ని ఉన్నాయి తెలిసిన? ఎన్ని వచనాలు ఉన్నాయి? 31,102 ఉన్నాయి. మరి ఆదివారం సోమవారం ఎన్ని వచనాలు చెప్తుంటారు సేవకులు?
కనీసం ఒక ఆదివారం ఒక 15-20 చెప్తారు కదా. మన హెబ్రోన్లో అయితే అంటే ఏమనుకోవద్దు, చిన్నప్పుడు నేను ఇప్పుడు అంతా తగ్గిపోయింది. పేపర్ మీద కనీసం ఒక 50 వచనాలు రాసుకుంటారు. అది అయ్యే వరకు దిగడు ఆయన. ఇప్పుడు కాదు, ఇప్పుడు చాలా మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది కదా. 50 వచనాలు రాసుకొని అవన్నీ అయిపోయిన తర్వాతే దిగుతాడు, అంతవరకు దిగడు. అప్పుడు సేవకులు అంటే దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి ఎంత ఉందంటే 31,102 వచనాలలో ప్రతి ఆదివారము ఒక 10-15, అంటే ఒక ఆదివారం 10, శుక్రవారం ఒక 10, శనివారం ప్రార్థన ఉంటే అప్పుడు 10, ఇలాగ వారం అంతట్లో కలిసి ఒక 5-6 సార్లు కనుక మనం గ్యాదర్ అయితే 5-10 50 వచనాలు. మనం ఏమనుకోవాలంటే బ్యాంకులో బ్యాలెన్స్ 50 రూపాయలు విత్డ్రా చేసామనుకోండి, 50 ఇంకెంత ఉందని లెక్కేసుకుంటాం. అలాగే 31,102 వచనాల్లో ప్రభువా నేను ఈ ఆదివారం 15 వచనాలు విన్నాను, 31,102లో అయిపోయింది కొన్ని. మళ్ళీ వారం విన్నాను, మరి ఎన్ని నాకు ఉపయోగపడ్డాయి? నువ్వు బ్యాంకులో డబ్బులు తీసుకొచ్చావు, వాట్ ఈస్ ద బెనిఫిట్? నువ్వు తీసుకొచ్చిన డబ్బులకి ఏం ఖర్చు పెట్టావు, ఏమి నేర్చుకున్నావు, ఏం సంపాదించావు, ఆరోగ్యం ఎంత వచ్చింది, బైబిల్కి చదువుకున్నావా, వాక్యం కొన్నావా, ఎంతమందికైనా సాయం చేసావా? ఏం ముద్దా పైసలు తేవడమేనా నీకు అవసరం? తెచ్చిన తర్వాత, చదివిన తర్వాత, వినిన తర్వాత సంథింగ్ షుడ్ బి బెనిఫిటెడ్ టు యూ ఆర్ ఇతరులకి. నీకన్నా బెనిఫిట్ ఉండాలి, డబ్బులు తెచ్చితే నాకన్నా బెనిఫిట్ ఉండాలి, దేవునికన్నా బెనిఫిట్ ఉండాలి. ఏమీ లేదు, డబ్బులు తేవడం, తీసుకోవడం, ఖర్చు పెట్టడమే. ఆన్ అవర్ ఓన్, నా డబ్బులు నా ఇష్టం ఖర్చు పెడతాను. దేవుని వాక్యాలు 31,102 వచనాలు ఉన్నాయి. ఎవ్రీ వీక్ నువ్వు వింటున్నావు, కానీ దాని గురించి ఆలోచన లేదు. కానీ ఆయనకు ఆలోచన ఉందంట. యేసుప్రభు అంటున్నాడు, ఏమని అంటున్నాడు? నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది. నేను తీసుకొచ్చినటువంటి డబ్బు నన్ను వేధిస్తూ ఉంది. ఏం ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి? నేను విన్న వాక్యాలు నాకు ఎంత ఉపయోగపడుతున్నాయి. మనం అనుకుంటాం, ఎంతోమందిని పిలిపిస్తుంటాం, ఏమేమో చేస్తుంటాం, ఎన్నెన్నో వాక్యాలు వింటుంటాం, తల్లి దగ్గర వింటాం, తండ్రి దగ్గర వింటాం, సేవకుల దగ్గర వింటాం. వాట్ ఈస్ ద రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలి మన లైఫ్. విన్న వాక్యాలు దానికి ప్రభా నీవు ఇచ్చినటువంటి ఈ పైసలను బట్టి స్తోత్ర. అందుకని క్రైస్తవులకు చాలా మంచి ఆలోచన ఏంటంటే, జీతం రాగానే భార్య భర్త కూర్చుంటారు, పిల్లలు కూర్చోబెట్టుకొని పక్కన పెట్టి, ప్రభా మాకు ఇచ్చిన ఈ ధనాన్ని బట్టి స్తోత్ర, నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. నా భర్త 30 రోజులు కష్టపడడానికి తగిన ఓపిక శక్తి ఇచ్చావు ప్రభా. ఆ 30 దినాలకి తగినటువంటి జీతం మీరు ఇచ్చారు. దీంట్లో ప్రభా ఇదిగో మీది. ఎవరిది? ఎంత? ఎవరైనా చేస్తుంటాం ఇలాగా. 10వ వంతు ప్రభా ఇది మీది. మిగిలింది ఏమిటంటే ఇక మరి నెంబర్ 1 పాలు, పెరుగు, వెన్న, జున్ను, కూరగాయలు, మాంసం, చేపలు, ఇవన్నీ. ఇది క్షేమాభివృద్ధి కావాలి. ఈ పైసలు రాగానే ప్రార్థన చేస్తేనంట, కొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. లేవికాండంలో ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఈరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే దేనికి చెల్లించాలి? నాకు వచ్చినటువంటి మేలు. లేవికాండం చదువుదాం. లేవికాండం 7వ అధ్యాయం. మంచి మాట అది. మనందరి కుటుంబాల్లో ఆ కృతజ్ఞత కూడికలకు సంబంధించినటువంటి వచనం, మంచి వచనం. 26 అధ్యాయము 11. లేవికాండం 26:11. నా మందిరమును మీ మధ్య ఉంచేదను. 10 వచ్చిన మీరు, నేను చదువుతాను, నేను చదువుతాను. మీరు చాలా కాలము నిలువయ్యున్న పాతగిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. కృతజ్ఞతాస్తుతులు అంటే ఏం చేయాలంటే, కొత్తది వచ్చినను పాతది, ఇక్కడ మీరు అందరం గుండె మీద చేయి, ఎవరు చెప్పకండి. కొత్త జీతం అంటే ప్రతి నెల కొత్త కదా మనకి. క్రొత్త జీతం, జనవరిలో వచ్చిన జీతం ఫిబ్రవరిలో ఎంత మిగిలింది, అది ఆశీర్వాదం అంట. కొత్తది వచ్చినను పాతది అన్నా, నా 30,000 జీతంలో ప్రభువుకి ఇవ్వగా ఇక మిగిలిన దాంట్లో తృప్తిగా తినగా, క్షేమాభివృద్ధిగా మా కుటుంబం ఉండగా, ఇంకా 500 రూపాయలు అందాం, 500 రూపాయలు మిగిలింది అనేది క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. దట్ ఈస్ ద థ్యాంక్స్ గివింగ్ టు ద లార్డ్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు, ప్రభా పాతది ఇంకా మిగిలి ఉంది నాయన. దిస్ ఈస్ ద క్రిస్టియన్ లైఫ్లో ఛాలెంజింగ్ మనకి. ఎప్పుడు ప్రయత్నం చేయండి, ఒకళ్ళు ఇప్పటి వరకు చేయకపోతే.
క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. ఎప్పుడు? తండ్రి ఇంటిని గురించిన ఆసక్తిని కలిగితే, దేవుని కార్యాల గురించిన ఆసక్తి ఉంటే, వాక్యాన్ని గురించిన ఆసక్తి ఉంటే. అందుకని ఇక్కడ చక్కగా నాకు 26వ వచనం, 26వ అధ్యాయం 11వ వచనం 10వ వచనం, మీరు చాలా కాలము నిలువయ్యున్న పాతగిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. ఏమండి, మిగిలిందో చూసుకోండి. ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యాలు వింటున్నాం, కృతజ్ఞత లేని బతుకుతాం. నేనైతే నిజంగా చెప్తున్నా, వాట్ ఈస్ ద థ్యాంక్స్ గివింగ్? ఏంటండి వాట్ ఈస్ ద థ్యాంక్స్ గివింగ్? ఏమి మనం పొందేమో, ఏమి విన్నామో, ఏమి సంపాదించుకున్నామో దానికి తగినటువంటిది చెల్లించడమే థ్యాంక్స్ గివింగ్. ప్రభువా, కృతజ్ఞత కూడికలు పెట్టుకున్నాం, ఏమైతే మేము నేర్చుకున్నామో దాని ప్రకారం నడుస్తున్నాను ప్రభువా, ఏదైతే నేను విన్నానో దాని చొప్పున నేను నడుచుకుంటున్నాను. దట్ ఈస్ ద థ్యాంక్స్ గివింగ్. బాగా జరిగినందుకు, బాగా మీటింగ్లో జరిగినందుకు, అందరూ భోజనాలు చేసినందుకు థ్యాంక్స్ కాదు. వాట్ ఐ హ్యావ్ లెర్న్, వాట్ ఐ హ్యావ్ హియర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్ షుడ్ బి, ఫర్ దట్ ఐఎమ్ గివింగ్ థ్యాంక్స్ టు ద లార్డ్. అర్థమైందండి? అది థ్యాంక్స్ గివింగ్ అంటే. కాబట్టి థ్యాంక్స్ గివింగ్ చేయడానికి, ప్రభువా నాకు కూడికలలో మోషే గారిలా తయారైపోవాలనుకున్నాను ప్రభువా. అందుకే ఈరోజు నేను ఏం చేస్తానంటే, ఏమంటే నేను మరలా చెప్తున్నాను, నన్ను వేరేగా ఆలోచించద్దు. ఏదైనా మేలు జరిగిందంటే ఇమ్మీడియట్గా మనం ఏం చేయాలా? థ్యాంక్స్. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. మంచి వాతావరణం ఇచ్చినందుకు థ్యాంక్స్, భోజనాలు చక్కగా అయినందుకు థ్యాంక్స్, తర్వాత అనేక మంది వచ్చినందుకు థ్యాంక్స్. అన్నిటిపైన నీవిచ్చిన వాక్యాన్ని బట్టి థ్యాంక్స్. దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. దేవుడు సహాయం చేయను గాక. అన్న మంచి విషయాన్ని గుర్తు చేశారు. కాబట్టి కృతజ్ఞులమై ఉండాలి ప్రతి విషయంలో కూడా. అయితే కొంచెం లేట్ అయిందన్న, వేగంగానే ఈ కూడిక జరగాలి. అంటే మనకి హెబ్రోన్ యొక్క విధానం ఏంటంటే, మనము కూడికలు పెట్టిన వెంటనే అదే వారంలోని మళ్ళా వెంటనే దాన్ని ఏం చేస్తామంటే కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేస్తాం. ఎందుకనంటే అన్న మంచి మాట గుర్తు చేశారు. వాతావరణం మొదటి రోజు మనము టెంట్లు వేసినప్పుడు వాతావరణం ఏం చేస్తుంది? టెంట్లన్నింటినీ కదిలిస్తుంది. కాబట్టి దేవుడు చేసిన గొప్ప అద్భుతం ఆ టైం అప్పుడు. అంతేకాదు ప్రజలను కూడా దేవుడు ఏడ్ చేశాడు, వీల వేసుకొని పిలుచుకుంటూ వచ్చాడు, కదిలించాడు. అది దేవుడు చేసిన అద్భుతం. మీటింగ్ అంటే నాకు నా ఇంటికి కాదు మీటింగ్. చాలా మంది ఆ దరిద్రపు ఆలోచనలో ఉంటుంటారు. నీకు నీ ఇంటికి అంటే ఇంటికాడ పెట్టుకోండి మీటింగ్ అని. ఇప్పుడు అన్న ఒక మా ఖచ్చితమైన మాట చెప్పాడు, దశంభాగం అని. దశంభాగము బైబిల్ పద్ధతికి ఇవ్వాలి, అది ఖచ్చితం, అది రూల్. అది దశంభాగం కంటే ఎక్కువ ఇస్తేనే పరలోకంలో నీ లెక్క, నీ అకౌంట్. ఏమనుకుంటున్నావు నువ్వు? దశంభాగం కంటే ఎక్కువ దేవుని సన్నిధిలో నువ్వు ప్రయాసపడితేనే పరలోకములోని నీకు ప్రతిఫలము. దశంభాగం ఇవ్వడం గొప్ప విచిత్రము కాదు. కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత దశంభాగం తీసేయమన్నాడంటే, మనిషి అభివృద్ధి పొందిన కొలిది, వర్ధిల్లున కొలిది ఇవ్వాలా. అలాగైతే ఎవరు నిలవగలుగుతారు బైబిల్ దగ్గర? అర్థమవుతుందా? డబ్బు అంటేనే నీకు ప్రాణము. ఆయన తీసుకున్న థీమ్ అదే. మోషే ఆ మూడింటిని వదిలేశాడు. దేన్ని వదిలేశాడు? డబ్బుని, ధనాన్ని, ఇంకేటి వాదాన్ని, అక్కడున్న రాజరికాన్ని అన్నీ వదిలేశాడు. ఇవన్నీ ఏలబడుతుంటావు నువ్వు కావాలని. దరిద్రపు ఆలోచన ఉంటుంటుంది. విశ్వాసం అంటే అది కాదు. ఏమి లేనప్పుడు చేసిన దాన్ని ఏమన్నారంటే విశ్వాసము. అన్నీ కలిగిన తర్వాత చేసాడండి, గొప్పగా దేవుడు చేసాడంటే అది విశ్వాసం కాదు. దేవుడు దాన్ని అసలు లెక్కలోనికి తీసుకోడు. మంచి మాట గుర్తు చేశారు అన్న. ఈ సమయంలో దేవుని యొక్క దైవజనులు రాజన్న గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. మనకు మనం పరిశీలన చేసుకోవడానికి ఈ కృతజ్ఞత కూడిక ఇది హెచ్చరిక మెసేజ్. ఎందుకు అని అంటే, ఎక్కడ ఏదైనా మనం సవరించుకోవాల్సినవి ఏవైనా ఉంటే ఈ కృతజ్ఞత కూడికలో మనం ఏం చేసుకోవాలి? సవరించుకోవాలి, ఇంకా ముందుకి కొనసాగించాలి. అది దైవజనుల యొక్క ఉద్దేశం. కాబట్టి అన్నగారు వచ్చి వర్తమానం అందిస్తారు. ఆ తర్వాత ఆశీర్వాదము ప్రార్థనతో ఈ కూడికని ముగిస్తాం. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ దాసుడు మా సహోదరు నతనీల్ గారు నన్ను చెప్పిన మాట నిజమే ప్రభువా. కృతజ్ఞత మా జీవితంలో
ప్రభా మీరు చేసిన ప్రతిదానికి కృతజ్ఞత చెల్లించాలి. అది ప్రభా నీ చిత్తమని మరోసారి తేటగా మాట్లాడినందుకు వందనాలు. క్లుప్తంగా కొన్ని మాటలు దయచేసి మహిమ పొందమని యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. అందరు సంతోషంగా ఉన్నారా? ఎంతమందికి సంతోషం చేతులు ఎత్తండి. అందరికీ కొంతమంది చేతులు ఎత్తటం లేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండాలి. నేను ఒక 5 నిమిషాలు నా సాక్ష్యం కూడా చెప్తాను. ఎందుకంటే నేను కూడా, మా నాన్నగారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చేశారు. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్. అయితే మాకు వాక్యం తెలియదు, బైబిల్ తెలియదు, తర్వాత దేవుని కూడా తెలియదు. నమ్మకార్థంగా ఇంచుమించు 17-18 ఇయర్స్ వరకు ఆర్సీఎం చర్చికి వెళ్ళాం. అంటే ఆర్సీఎంలో ఎవరైనా ఉంటే బాధపడకండి, ఎందుకంటే మరి అందులో ఉన్న విషయం చెప్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తికి రక్షణ లేకపోతే పరలోకానికి వెళ్ళరు. రెండవది ఏంటంటే నమ్మి బాప్తిజం పొందేవాడు రక్షింపబడతాడు, నమ్మడానికి ఏంటుంటుందండి, శిక్ష ఉంటుంది. కాబట్టి నాకు ఈ విషయాలు ఏం తెలియదు. తర్వాత ప్రభు మహాకృప మనగా రక్షింపబడ్డాడు పార్థపురం ఏరియాలో. ఆయన చెప్పాడు దేవుని గుండి. చెప్పినప్పుడు మేము చాలా ప్రశ్నలు వేసాము. ఆ తర్వాత ఆయన చెప్పలేకపోయాడు. తర్వాత దేవుని ఏర్పాట్లో ఉన్నాము. తర్వాత దేవుని ప్రణాళిక ప్రకారంగా మేము రక్షింపడ్డాం. రక్షింపడిన తర్వాత ఈ బైబిల్ ఎప్పుడైతే మా చేతికి వచ్చిందో అప్పుడు మా జీవితాల్లో అప్పుడు అర్థమైంది. అర్థమైందంటే ఇది ఉంటేనే ప్రతి ఒక్కరికి ఏంటుంటుందండి, ఆశీర్వాదము ఉంటుంది. బైబిల్ అనేది మనం ఎప్పుడు కూడా చూసారా, ఈ అయ్యప్ప స్వామి భక్తులు కొండకి వెళ్ళినప్పుడు వాడి బుర్ర మీద ఒక మూట పెడతారు. చూసారు మీరు ఎప్పుడైనా? వీళ్ళందరూ పూలదండ వేసి ఆయన్ని బాగా ఏం చేశారండి, రైల్వే స్టేషన్ వరకు వెళ్ళి దిగబెడతారు భక్తికి తీసుకెళ్ళినప్పుడు. అంతకన్నా శ్రేష్టమైన దేవుని వాక్యం. కాబట్టి ఈరోజు నాకు మిమ్మల్ని అందరం చూస్తుంటే మరి నన్నే ఎందుకు మీరు పిలిచారని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకవేళ అనుకోవచ్చు మరి వయసుని బట్టి కానీ దేన్ని బట్టి కాదు. ఎందుకంటే దేవుని సన్నిధి అనేది మనము అనుభవించాలంటే అది ఒక ప్రత్యేకమైనది. ఇప్పుడు అన్నగారు ముందే చెప్పారు, మీరేం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలని చెప్పారు. నిజమే. అయితే మరికొద్ది నేను వివరణ కొద్దిగా. అయితే మనం 2 దినాలు మీటింగ్లు పెట్టుకున్నాం. ప్రభు ఎంతో సహాయం చేశాడు. మీరందరూ కూడా ఎంతో ప్రయాస పడ్డారు. దేని కొరకు ప్రయాసపడ్డారంటే ప్రతిఫలం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు కదా. మీరు అందరూ దేవుడు ఇస్తారని చేశారా, లేకపోతే అర్థమైందా? కాబట్టి మనం దేవుని కొరకు ఏదైనా చేయాలి. ఈరోజు నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత మీకు కొన్ని మాటలు మీరే చదివితే నేను కొంచెం సేపు మరి కొద్దిగా వివరణ ఇచ్చి ముగిస్తాను. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. అమ్మ నా మాటలు వినబడుతున్నాయా లేదు చెప్పండి. సౌండ్ కొద్ది పెట్టండి బాబు. న్యాయాధిపతుల గ్రంథం తీశారా? 9వ అధ్యాయం 7 నుండి 15 మాటలు మార్చి చదువుకుందాం. ఏం చెప్పానమ్మా చెప్పండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 7వ మాట నుండి నేను మొదటి మాట చదువుతాను, మీరు 2వ మాట చదవండి. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరీజీము కొండ కొప్పుని నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లను, శకుము యజమానులారా, మీ నా మాట వినే యెడల దేవుడు మీ మాట వినును. మమ్మల్ని ఏలుమని ఒలివ చెట్టును అడుగ్గా, ఒలివ చెట్టు దేవుణ్ణి మానవులను దేని వల్ల నరులు సన్మానించెదరో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అంజూరపు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నీకు మానుదునా అని వాటితో అనెను. దేవుణ్ణి మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసము నేను ఈకమాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను.
ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన యెడల రండి, నా నీడను ఆశ్రయించుడి. లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పినని రాసు. ఈ భాగం మీకు అర్థమై ఉంటుంది. ఏడు అర్థమై ఉంటుంది అంటే 4 రకాల చెట్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటమ్మా, ఒలివ చెట్టు. రెండవది అంజూరపు చెట్టు. మూడవది ద్రాక్ష చెట్టు. నాలుగవది ముండ్ల చెట్టు. జాగ్రత్త వినండి. అంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుని పిల్లలకి ఒక మంచి ఆలోచన ఉండాలి. ఏంటి ఉండాలండి? ఇప్పుడు ఇక్కడ పరిచర్య చేస్తున్న సహోదరులు, సేవకుడు, తర్వాత ఇక్కడున్న సహోదరులు, బాధ్యత గల సహోదరులు ఒక విషయం గమనించాలి. ఏంటి గమనించాలంటే పరిచర్య అనేది అంత తేలికైన పని కాదు. ఒకవేళ అనుకోవచ్చు నేను చేస్తాను అంటే కుదరదు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఒక విషయం. ఆ యొక్క దావీదు రాజు అయిన తర్వాత మనసును తీసుకెళ్ళటానికి ఏం చేశాడమ్మా? అందరితో ఆలోచన చేశాడు కదా. చేశాడా లేదమ్మా? చెప్పండి, మాట్లాడలేరా? చేసిన తర్వాత అది లైన్ తెప్పించాడు. లైన్ తెప్పించడం అంటే ఏంటంటే మందసాన్ని ఏం చేయాలంటే యాజకుల భుజాల మీద మొయ్యాలి. అంతేనా? ఎలా మొయ్యాలి? అయితే ఫిలిస్తీన్ సాంప్రదాయం ప్రకారంగా ఆ మందసాన్ని ఏం చేశాడంటే కొత్త బండి మీద తీసుకువెళ్ళాడట. వెళ్ళినప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక కళ్ళం వచ్చిందట. ఆ కళ్ళం దగ్గర ఈ ఎద్దు తాలూకు కాలు ఏటైందండి? జారింది. జారిన తర్వాత ఏం జరిగిందంటే ఆ యొక్క మంచం పడకుండా వజ్జ చేయేసాడట. ఏం చేశాడండి? చేయేస్తే ఏం జరిగింది? జాగ్రత్త వినండి. ఎందుకంటే పరిచర్య అనేది దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత. అంటే చాలా సిన్సియర్గా పనిచేయాలి. ఎలా పనిచేయాలండి? ఒకవేళ ఏంటంటే అలాగ మాట్లాడుతుంటారంటే మాకు థ్యాంక్స్ గివ్ మీటింగ్ వచ్చి ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ చేయటం అనుకోకండి. నేను ఏదో నాకు వచ్చిందే చెప్పాను. ఎందుకు చెప్పనంటే కాస్త దేవుని సంధానాలు కనిపెట్టి ప్రార్థన చేసి ఇది ఎంతవరకు ఉపయోగం ప్రభువా ఈ వర్తమానం అంటే అది చెప్పమంటే నేను చెప్తాను. ఎందుకంటే నేను కూడా డిపార్ట్మెంట్లో పనిచేశాను కాబట్టి ఒత్తిడి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఉద్యోగంలో అర్థమైందా? ఎలా ఒత్తిడి అంటే కొన్నిసార్లు విఐపి ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇంకేంటండి మనకు వాక్యం బాగా తెలిసిన 6 దినాలు ఎవరు? మనవి. 7వ దినం ఎవరిది? దేవుంది. ఆ టైంలో విఐపి ప్రోగ్రాం పడింది అనుకోండి, మన వాళ్ళు తట్టబడి సర్దుకుని పారిపోవాలి. ఏడ్చేయాలమ్మా. మరి అలాంటప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది. నేను రక్షింపబడిన తర్వాత ప్రభువుని అంగీకరించిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది. ఏడొచ్చిందమ్మా? మాట్లాడేటారా? ఉద్యోగం అనేది మరి ఆ దినాల్లోనే ఏంటంటే పేదరికాన్ని బట్టి దీన్ని బట్టి అండి చాలా కష్టాల్లో బయటకు వచ్చాము. వచ్చిన తర్వాత దేవుడు కనికరించి రక్షింపబడిన తర్వాత 77వ సంవత్సరంలో మరి నేను రక్షింపడ్డాను. 78లో దేవుడు కనికరించి ఒక జాబ్ ఇచ్చాడు. ఎటు ఇచ్చాడు? భక్తి సంబంధము ఉండదు. అర్థమైందా? ఒకవేళ 6 దినాలు మనవి 7వ దినం వస్తానంటే వాడు అంటాడు నీకు రాసిచ్చావు ఏడు కమిట్మెంట్ అయ్యి దేని మీద? కాగితం మీద 24 గంటలు పనిచేస్తానని. అది ఎక్కడ రాసిన మాన్యువల్ నన్ను అడుగుతాడు. ఎవడు అడుగుతాడు? అధికారి అడుగుతాడు. అడిగిన తర్వాత అయితే ఇప్పుడు ఉద్యోగం ఉండాలా, ఉద్యోగం వదులుకోవాలా? మాట్లాడేటరా? తెలుగు భాషనే మాట్లాడుతున్నా. అర్థమవుతుందా? అంటే భక్తి అనేది చాలామంది అనుకుంటుంటారు అంత తేలికేం కాదండి బాబు. తేలికైంది కాదు. రక్షింపబడిన తర్వాత ట్రైనింగ్లోనూ సగం గాలి తీశాడు. వదిలేసిన తర్వాత ప్రభు మహాకృప ఫస్ట్ పోస్టింగ్ బొబ్బిలేశారు. వేసిన తర్వాత సహవాసం లేదు. సహవాసం లేని తర్వాత నేను ఏడైపోయానంటే పూర్తిగా ఉన్న విశ్వాసం కూడా కోల్పోయిన తర్వాత ఒక దైవ సేవకుడు నవ్వుని ప్రార్థన చేసి వచ్చి బ్రదర్ ప్రజలాడు బాగున్నారని సరే నాకు అర్థమైపోయింది ఈయన నన్ను విజిట్ చేయడానికి వచ్చాడు అనేసి. అప్పుడు నేను బాగున్నాను అనేసి తర్వాత మళ్ళీ ప్రేయర్ చేసుకున్న దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత నేను అప్పుడు అనుకున్నాను ఈయన పేడలాగా నన్ను వదిలినట్టు లేడు అనుకున్నాను. అర్థమైందా? తర్వాత ఆయన ఒక మాట అన్నాడు. ఏంటన్నాడంటే తమ్ముడు నీ గురించి ఇక్కడ ఒక సహవాసం ఏర్పాటు చేస్తాము అన్నా. నేను అనుకున్నాను గుడ్డోడికి కళ్ళు కనిపిస్తే మంచిది అనుకున్నాను. అంతే కదండి. సహవాసం అంటే చాలామంది ఏంటనుకుంటారంటే అంత తేలిక తీసుకుంటారు. ఫెలోషిప్ అనేది సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే లోక్ సామెత ఒకటి ఉంది ఏంటండి, బంగారు పల్లె ఇంకోటి ఏంటి ఉండాలండి, గోడ బంగారు పల్లె. నేను జాగ్రత్తగానండి అమ్మ. ఎందుకు ఇది క్లబ్ చేస్తున్నానంటే వాక్యంలో ఎప్పుడైతే నేను సహవాసంలోకి వచ్చానో వచ్చిన తర్వాత నా పరిస్థితి అంత ఎలాగైపోయిందంటే
మరి ప్రభు దగ్గర అడిగాను ప్రతి ఒక్క విషయంలో. ఏం చేశానండి, అడిగిన తర్వాత దేవుడు చాలా వాగ్దానాలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను విఆర్ఎస్ పెట్టే వరకు ఎక్కడ కూడా దేవుడు నన్ను ఆదివారం నాడు వెళ్ళకుండా ఏ మునగడ ఆపలేకపోయాడు. ఏడు చేయలేకపోయాడండి. ఎందుకు? కమిట్మెంట్ ఏంటి? 6 దినాలు మనవి, 7వ దినము నేను రాను ఉద్యోగంలో ఉన్నానంటే మనకి ఏదో ఎమర్జెన్సీ పర్పస్. ఏ పర్పస్ అండి? అప్పుడు నువ్వు రాకపోయినా పర్లేదు, కానీ రక్షింపబడ్డావని అంటే వెరీ ఇంపార్టెన్స్ ఏంటంటే వాక్యానికి. దేనికండి? అర్థమవుతుందమ్మా? కొంతమంది ఏంటంటుంటారంటే, బ్రదర్ మా జాబ్ చాలా కష్టం కదండి. తెలియదు, ఏంటి అందరికీ తెలుసు. మరి భక్తి ఏమండి? ఏమన్నా చెప్పండి అన్న. జాబ్ కష్టమే, బ్రతుకు తెరుగు కొరకు అని అంటుంటారు. బ్రతుకు తెరుగు ముఖ్యం కాదు. ఖచ్చితంగా 2 మాటలు చెప్పదే వారి కడిపే వారికి దేవుడు అన్న. దేని కొరకు బతుకుతున్నాం చూసారా? అందుకే నాకు ఏంటనిపిస్తుంటుందంటే, నేరకి ప్రభువుని నమ్ముకున్నాను, ఆజ్ఞలు ఏంటంటే ఉన్నాయి. ఈ ఆజ్ఞలు దాటి వెళ్తే మనకేమవుద్దో మనకు తెలియదు. యేసుప్రభు వారు మనం రక్షించడానికి ఏమి మామూలుగా క్రయం చెల్లించలేదు కదమ్మా. క్రయం చెల్లించాడా? లాస్ట్ రక్త బొట్టు వరకు ఏం చేశాడండి? చిందించి మనం రక్షించుకున్నాడు కదా. విలువ పెట్టి మనం ఏం చేశాడు? కొనుక్కున్నాడు కదా. కొనుక్కున్నప్పుడు మీ దేహంతో దేవుని ఏం చేయాలండి? మహింపరచాలని ఉంది కదా. మరి నేను ఆదివారం రానంటే ఎలాగవుతుంది? ఎవరు గుండా వస్తామండి? ఎవరు గుండా వస్తాము? ఈ రోజుల్లో చాలామందికి భక్తి అంటే ఏంటనుకుంటానంటే, లైట్గా తీసుకుంటాను, సీరియస్గా తీసుకుంటామా. ఎలా తీసుకోవాలి? లైట్గా తీసుకుంటే సీరియస్ తీసుకుంటారా? నా అమ్మాయి చెప్పండి. మీరు మాట్లాడకపోతే నన్ను ఎలాగ నిలబెట్టారు కదా. నాకున్న టైం కొంచెమైనా కొద్దిగా 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోవాలి కదా. కాబట్టి భక్తి అంది కూడా సీరియస్గా ఉండాలి. ఎలా ఉండాలండి? ఒక చెప్పకూడదు ఎవరు. ఇప్పుడు చూడండి, మరి రాహాబు ఆ వేగుల వారు వెళ్ళారు కదండి. వెళ్ళారలేదు నాయన. వాళ్ళని ఏం చేసింది నాయన? చేర్చుకుంది. తర్వాత ఏం చేసింది? దాసింది కదమ్మా. ఆ వేగుల వారు వచ్చినట్టు ఆ ఎరుకో రాజు తెలిసింది. వచ్చి అడిగారా లేదా? ఎక్కడున్నారని అడిగారు లేదమ్మా. అయ్యో రావడం కరెక్ట్, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు అనేసి అన్నది. వెళ్ళిపోయారా? ఉన్నారా? తెలిస్తే ఏటవుతుంది? ఈవిడ పీక తీసి కోటకొమ్మకి కట్టేస్తాం, అంతేనా? తర్వాత ఆమె ఏం చేసిందండి? వాళ్ళతో మాట్లాడి, అయ్యా మీ దేవుడు పైన దేవుడు, మీ ఎదుట ఏ మనుషుడు కూడా నిలవలేడు. మీ దేవుడు సామాన్యమని అనుకుంటానరా? మా వాళ్ళు గుండెలన్నీ కరిగిపోయాయండి మీ దేవుని గుంటే విన్నప్పుడు. మీరు వస్తుంటారు అనేసరికి అప్పుడు అన్నది, అయ్యా మంచిదే, కానీ నేను మిమ్మల్ని ఏడ్ చేశాను, కాపాడాను కాబట్టి నాకు ఒక ఆనవాళ్ళు ఇవ్వండి అయ్యా అని అడిగిందా లేదమ్మా? ఏటిచ్చారు ఆనవాళ్ళు? ఎర్ర పొగరు. మమ్మ ఏ కిటికీలో దించావో ఆ కిటికీ కట్టు. మేము వచ్చినప్పుడు మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎక్కడ ఉండాలి? లోన్ ఉండాలమ్మా. ఇప్పుడు ఏమన్నా అసలు ఉన్నారు ఏంటి? 2 లక్షల బైకులు కూడా ఉన్నాయి వాళ్ళకి. ఏ బైకులు అండి? ఆడిని వదిలితే ఆడి ఏకం వెళ్ళిపోతున్నాడు, గాలి వెళ్ళిపోతాడు. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే బయటకు వస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలీదు. ఇస్రాయేల్ కదండి, అంతే కదండి. వచ్చిన తర్వాత ఏడు చెప్పారో కండిషను, లోన్ ఉంటేనే సేఫ్ కదా, అంతే కదా. బయటకు వస్తే మాకు సంబంధము. ఇది ఎంత రిస్క్ పాపం. ఆవిడ ఎంత రాత్రి పొగలు నిద్రపోయి ఉంటుందమ్మా, చెప్పమ్మా. మాట్లాడేటరా నిద్రపోతుందా? చాలా జాగ్రత్త. ఎందుకంటే ఈ విషయాలను చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ వాక్యం నేను ఎందుకు చదివించానంటే, 4 చెట్లు కూడా చదివించాను. ఒకటేం చెప్పాను? చెప్పండి, గట్టి చెప్పండి అమ్మా. ఒలీవా చెట్టు. ఒలీవా చెట్టు అనేది, ఆ నూనె అనేది దేవుని మందిరంలో ఏం చేస్తారండి? వాడతారు. చూడండి, నిర్గమకాండము 27 అధ్యాయము 20వ వచనం చదవండి. మరియు దీపం నిత్యం వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవలను తేవాలని
ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించము, సాక్ష్యం మంత్రం ఎదుటిన్న తెరకు ఆ, 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 ఆ. అర్థమైందండి? ఒలీవ నూనె ఎక్కడ ఉపయోగించుతారమ్మా? దేవుని మందిరంలో ఆ దీపంలో వేస్తారు. అర్థమైందా? అది ఎంతో శ్రేష్టమైనది. అంటే కొంతమంది దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే ఒలీవ చెట్లుగా ఉండాలి. ఎలా ఉండాలండి? మన ఏంటంటే దేవుని కొరకు, దేని కొరకండి? ఆ ఒలీవ చెట్టు ఉంది, అయ్యా నేను రాజుగా చెట్ల మీద ఉండడానికి నేను రాలేదయ్యా, నాలో దేవుడిచ్చిన ఏటది ఒలీవ నూనె దేనికి పనికి వస్తుంది చెప్పండి, చదవండి. దేవుణ్ణి మానవులను దేని వల్ల నరులు సన్మానించెదరో ఆనా తైలము నీక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అన్నాను. ఒలీవ నూనెతోటే ఎవరికి అభిషేకం చేశారు? సౌలుకి అభిషేకం చేశారు. ఇంకెవరికి అభిషేకం చేశారు? దావీదికి అభిషేకం చేశారు. అర్థమవుతుందా? అంటే జాగ్రత్త వినాలి. సంఘములో ఉన్న దేవుని ప్రజలు ఏంటంటే మన తాలూకా ఏంటి యూజ్ అంటే దేవునికి ఉపయోగపడే విధానం నేర్చుకోవాలి. అలా తప్పించి మనము ఏం చేస్తున్నాం మనకు తెలియకపోతే కుదరదు. ఎటు కుదరదండి? ఇప్పుడు ఒలీవ నూనె సంగతి మీకు చెప్పాను. ఫస్ట్ జలప్రలయం వచ్చిన తర్వాత పావురాన్ని బయటికి వదిలినప్పుడు ఏ ఆకు తీసుకొని వచ్చిందమ్మా? ఒలీవ ఆకు తీసుకొచ్చింది. ఎందుకంటే తక్కిన చెట్లన్నీ ఏటైపోయామండి, చచ్చిపోయాయి కదా. అప్పుడు ఒలీవ చెట్టుకి చావు లేదు. జాగ్రత్త వినండి. అందుకే దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే ఈ విధంగా దేవుని మందిరంలో పెరగాలి. ఇప్పుడు మంచి మీటింగ్స్ పెట్టారు, ఈరోజు కృతజ్ఞత కూడా పెట్టారు, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు అనేది అది మీ చేతుల్లో ఉంటుంది. అంతేగాని మేము మీటింగ్లు పెట్టేసామండి కాబట్టి సంతోషం, మీరు వచ్చారు, ఏదో థ్యాంక్స్ గివింగ్ మీటింగ్కి 2 మాటలు చెప్పి వెళ్ళిపోతే చాలా సంతోషం అంటే చెప్పి వెళ్ళిపోవడానికి ఏటి లేదు. కానీ మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఏటుంటాయండి? ఒలీవ చెట్టు బాధ్యత ఏటమ్మా చెప్పు? మానవుల్ని, దేవుణ్ణి, నా తైలము ఏడ్చేస్తానండి నీ యొక్క చెట్ల మీద రాజునయ్యండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా. అర్థమవుతుందా? యువర్ పర్ఫెక్ట్ ఏంటి లైఫ్ దేవుని మందిరములో ఆ యొక్క దీపం వెలిగించినప్పుడు ఆ ఒలీవ నూనె అనేది అందులో వేస్తారు. అర్థమైందా? ఇప్పుడు మనం అందరం దేవుని పిల్లం కదా, దేవుని మందిరంలో ఈ విధంగా ఉండాలని ఎంతమంది కోరుకుంటారు చెప్పండి? ఇది ఎంత సంతోషం కదండి. చాలాసార్లు అనుకుంటూ ఉంటాము నాకు ఏటి రెస్పాన్సిబిలిటీ లేదు, నాకు బాధ్యత లేదు అని. అంటే కుదరదు. ఏడు కుదరదండి. మన హెబ్రోను సహవాసంలోని నాకు బాధ్యత లేదు అనడానికి ఎవ్వరికీ లేదు. అర్థమైందా? అవసరమైతే అందరూ ఏటి చేయాలండి చెప్పండి, బాధ్యత తీసుకోవాలి. బాధ్యత అంత తప్పించి నేను అలాగ వస్తానంటే ఆ టైంకి ఎప్పుడు ఆరాధన ప్రారంభించడానికి వచ్చినప్పుడు వచ్చి కనిపిస్తానండి అంటే కుదరదు. ఈ దినాల్లో ఏమైపోయిందంటే క్రైస్తవ జీవితం అనేది నీ స్థానం ఏంటంటే మొట్టమొదటి తెలుసుకో. అర్థమైందా? ఇప్పుడు ఒలీవ చెట్టు కూడా చదివించాను కదమ్మా. నెక్స్ట్ చెట్టు ఏంటి చెప్పండి? అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూర చెట్టును అడుగ్గా అంజూరపు చెట్ల మీద రాజునయ్యండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచితనం నేను నీకు మానుదునని వాటితో చెప్పాను. అంజూరపు చెట్లు ఉంటుందండి, ఏటుంటుందండి? మాధుర్యం, మంచితనం ఏటుంటుందండి. అందుకే దేవుని పిల్లలకి ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా వాళ్ళలో కొంచెం టేస్ట్ ఉంటుంది. టేస్ట్ అంటే ఏంటో చెప్పండి? వాళ్ళు ఏజ్ దాటిపోయినా పర్వాలేదు, దేవుని కొరకు బ్రతికితే. నేను సీతానగర్లో 93 to 99 పనిచేశాను. అక్కడ అన్నమ్మ గారు నాకు ఆమె ఉండేది. ఆమె చాలా పెద్ద ఆమె. హెబ్రోన్లో సేవ చేసి కొన్ని పరిస్థితులు బట్టి వచ్చేసి మళ్ళీ వివాహం చేసుకుంది. ఆమెకు ఒక కూతురు ఉంది. తర్వాత నేను ఎప్పుడు చూసినా ఆమె చక్కగా మోకాళ్ళ మీద ఉండి బైబిల్ చదువుకుంటుండేది. అప్పటికే పెద్దామా. అయితే ఎప్పుడు చూసినా నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు ఆశ్చర్యపోయానంటే ఏంటి ఈ వయసులో కూడా పెద్ద బైబిల్ పట్టుకొని ఎంతసేపు ఏడ్ చేసేదండి ఆవిడ? తిరగేసేదండి, చదువుతుండేది. తర్వాత
నాకు ఎప్పుడు మాట అనేది, నాయనా మీ ఉద్యోగం చాలా కష్టము, నేను భోజనం చేయగానే పారిపోతుంటే నాయన భోజనం చేయగానే వెంటనే పరిగెట్టకూడదు, కొంతసేపు వెయిట్ చేయాలండి, ఆగు అనేది ఇటనేదండి. తర్వాత ఆమె ఆశ ఏంటంటే ఆమె ఇంట్లో ఒక దేవుడు ఒక సేవకుని పంపించి అద్భుతకరంగా ఆ ప్రాంతంలో మంచిగా వాడబడుతున్నాడు అని. ఏటవుతుందండి ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే, మరి దేవుని ప్రజలు వారికి ఒక మంచి ఇది ఉండాలి, ఆశ ఉండాలి. ప్రభా నీ పని బాగా జరగాలి. ఎలా జరగాలండి? ఇప్పుడు ఈ యొక్క ఏంటంటే చెప్పని ఈ పండుగ డేట్ అది అంజూరపు పండు, దానిలో ఏటి ఉంటుందమ్మా? మాధుర్యం. అర్థమవుతుందా? రెండోది ఏంటి? నా మంచి ఫలాలు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మాధుర్యం అనేది ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఒక భాగం చదివిస్తాను చూడండి. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 11వ మాట చదవండి. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను, వారు దావీదునొద్దకు ఇక్కడ ఆగాలి కొంచెం. ఒక ఐగుప్తీయుడు ఇప్పుడు చాలా కష్టాలు ఉన్నాడు దావీదు కదండి. ఎందుకంటే సిగ్గులకంత తగలబడిపోయింది. తర్వాత అందరూ తీసుకెళ్ళిపోయారు, తన కుటుంబస్తులు కూడా తీసుకెళ్ళిపోయారు. అప్పుడు దావీదుకి మరి అంత ఉన్నోళ్ళు కూడా ఆయన మీద తిరగబాటు చేశారు. అప్పుడు దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెళ్ళు వాళ్ళందరినీ సంపాదించుకుంటున్నప్పుడు వెళ్తున్నప్పుడు మధ్యలో ఒకడు కనిపించాడు. వాడట ఎవరమ్మా? ఐగుప్తీయుడు. వాడు 3 దినాలు బట్టి తిండి లేదు, వాడు అనారోగ్యంతో ఉన్నాడు. వాడికి ఏం పెట్టాను ముందు? రెండోది ఏటి చేశారు? దాహం ఇచ్చి అంజూరు పడలోని మొక్కను 2 ద్రాక్ష గెల్లవానికి ఇచ్చిరి. వాడు భోజనం చేసిన తర్వాత, అంటే మనం కొన్నిసార్లు దేవుని ప్రజలుగా కొన్ని బాధ్యతలు ఉంటాయండి. ఎటుంటాయి? ఇప్పుడు వాడు ఐగుప్తీయుడే, వాడి పరిస్థితి బాగాలేదు. పరిస్థితి బాగాలేని వాడు మనం ఏంటి చేయాలి చెప్పండి? ఇది ఎవడు పడతాడు రా బాబు అనకూడదు. అంజూరం అంటే ఏంటంటే చెప్పాను కదండి, మాధుర్యమైంది. రెండోది మంచి. సంఘంలో దేవుని పిల్లలు ఆ విధంగా ఆలోచన చేశారనుకోండి, ఇప్పుడు ఈ సంఘం వచ్చే సంవత్సరానికి ఎలాగవాలి తెలుసా? ఎక్కడ గ్యాప్లో ఉండకూడదు. ఏంటి ఉండకూడదండి? ఇప్పుడు మనమే కాదు, ఇప్పుడు మీ చైర్స్ అన్నీ బయటకు వెళ్ళాలి, అక్కడ ఒక మైక్ పెట్టుకోవాలి. తర్వాత ఏంటండి ఇదంతా కూడా ఏంటండి అందరూ కూడా వచ్చి కూర్చోవాలి. ఎంతమందికి అట్లాంటి ఆశ ఉంది? ఇప్పుడు చూడండి, చాలాసార్లు ఈ కడవరి దినాల్లోని మందిరాలు నిండుతాయి. ఏటవుతాయండి? కానీ బాధ్యత పడిన వాళ్ళు అవసరం. ఎవరు అవసరం? అయినా బాధ్యత తీసుకోకుండా మందిరాలు నిండవే. అందుకే మేము ఏం చేస్తుంటామంటే పూర్తిగా ఎన్ని ప్రార్థనలు పెడతామో తెలియదు. మా వాళ్ళకి వీక్లీ ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తాను. మీరు విఆర్ఎస్ ఎందుకే పెట్టారు ఏంటని అనొచ్చు, నాకు అదంతా నాకు అనవసరం. ఫిక్సప్ అంటే ఫిక్సప్ చేసేయడము. తర్వాత ఎంతమంది వస్తారో రారో అది పక్కకు పెట్టండి. ఖచ్చితంగా చచ్చినట్టు వచ్చి తీరుతారు. ఎందుకు వస్తారు? ఆత్మీయంగా లేట్ అవ్వాలి, బలపడాలండి, బలపడాలి. మనకు ఉద్యోగాలు ఉంటాయండి, అన్ని బాధ్యతలు ఉంటాయండి. కానీ దేవుని పని ఏ పనమ్మా చెప్పండి? దేవుని పని. ఇప్పుడు అంజూరము అంటే ఏంటి చెప్పాను? మాధుర్యమైంది. రెండోది ఏంటి? ఇప్పుడు ఆ అంజూరపు ఆ ఐగుప్తుడికి ఇవ్వడం వలన వాడి ప్రాణం ఏటైపోయిందండి? తెప్పరిల్లింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏటవ్వాలండి? శ్రమల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు ఏటవ్వాలి? కొంత తెప్పరిల్లాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏటవ్వాలమ్మా? మరి కొన్నిసార్లు ఇక్కడికి వచ్చి కూడా ఎందుకు వెళ్ళానండి ఆయన అన్నారనుకోండి, వాళ్ళు మనం అందరం వెయిట్ చేసినట్టు చెప్పండి. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు కదమ్మా, ఉన్నాడా లేదు? అన్నదమ్ములు వెళ్ళారు కదా, పరిచయం చేసుకున్నాడు కదా. ఎవరు పరిచయం చేసుకోండి? యోసేపు. నేనేనరా బాబు మీరందరూ చాలా ఘనకార్యం చేశారు అనలేదు. ఏటనలేదండి? మీరు ఇక్కడ పంపించడము ఆ దేవుని చిత్తం రాని ఆయన, లేకపోతే మీరు సస్తారు, నేను సస్తాను. ఈ ఐగుప్తులు ఎవడు కూడా బతకడు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు కరువు? 7+7 అంటే ఎంతమ్మా? మాట్లాడాడు కదా, 14 సంవత్సరాలు కదా.
14 సంవత్సరాలు కరువు, 14 సంవత్సరాలు పంటలు పండుతాయి కదా. ఇక్కడ నేను రావడం దేవుని చిత్తం అని చెప్పిన తర్వాత వాళ్ళ నాన్నగారు బతికుంటే వాళ్ళ నాన్నగారికి 10 బళ్ళుతోటి తినుబండారాలు పంపించి. ఎన్ని బళ్ళమ్మా? అక్కడికి వెళ్ళేసరికి యోసేపు బతికున్నాడు అనేసరికి నమ్మలేదు. ఎవరు నమ్మలేదు? యాకోబు. ఎందుకు నమ్మలేదు? వీళ్ళే కదా ఘనకార్యం చేశారు. ఏడు చేశారు? ఒక మేకపిల్లని చంపేసి ఆ యోసేపు తాలూకా ఏటది ముంచేసి, ఇది నీ కొడుకుదో కాదు చూసుకో నాయనా అన్నారు. అంత మంచి వాళ్ళు కదా. అయితే ఇప్పుడు చెప్పిన తర్వాత ఇవన్నీ చూశాడు. ఏడు చూశాడు చెప్పండి? ఈ బళ్ళుతో వచ్చిన తినుబండారాలు ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు అన్నాడు, ఆయన ప్రాణం ఏటైపోయిందండి, తెప్పరిల్లిందట. ఏటైందండి? మనం కొన్ని పనులు చేయాలరా, చేస్తేనే సంఘంలో వృద్ధిలోకి వస్తాం. ఎలాగొస్తామండి? ఇప్పుడు నా టైం అయిపోతుంది, కానీ నేను ముగించడానికి కొంచెం 2-3 నిమిషాలు కొద్దిగా ఓపిక పట్టాను. ఎందుకంటే చెప్తానంటే దేవుని పని బాగా జరగాలంటే ఇప్పుడు మొదటి చెట్టు ఏంటి చెప్పాను, రెండవది అర్థమవుతుందా? ఇప్పుడు కాస్ట్లీ అయిన ఫుడ్ అనేది కాస్ట్లీ తక్కువ అండి, మాట్లాడేటారా? అంతే తప్పించి ఏంటి బిస్కెట్లు పెట్టేద్దాము, ఎటు పెట్టేద్దామండి. మనకు అప్పుడు ఇన్ని సబ్బులు రాలేదు. ఏ సబ్బు ఫస్ట్ ఉంటుందమ్మా? లైబాయ్ అంటే ఎర్ర సబ్బు కదా. ఇప్పుడు అలా కాదు. దేవుని ప్రజలకి క్వాలిటీ మెయింటైన్ చేయాలి. భక్తి తర్వాత మన భక్తిలో కూడా శక్తి ఉండాలి. ఏంటి ఉండాలండి? వారికి పైకి భక్తి ఉంది కానీ వాటిలో ఏంటి లేదండి, శక్తి కావాలి. భక్తి అందరికీ ఉంటుందండి. అవసరమైనప్పుడు ఏంటండి ఆ భక్తుల శక్తి ఏంటో నిరూపించగలగాలి. సాధన వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు. ఇప్పుడు చూడండి, వీళ్ళు 2 విషయాలు బాగానే ఉన్నాయి కదా. ఒలివ చెట్టు ఒకటి, రెండోది ఏంటి? అంజూరపు చెట్టు కదమ్మా. ఈరోజు ఎంతమంది ఒలివ చెట్టులాగా ఉంటారు, ఎంతమంది అంజూరపు చెట్టులాగా ఉంటారు చెప్పండి? ఫిలోమన్ గారు ఇక్కడికి వచ్చి కూడా కొంచెం మనసు పెట్టారా? ఏడు చెప్పానండి? మీరు నన్ను చూడడం అనుకున్నారా? మీరు ఇంత కష్టపడి ఎలిమంది వచ్చారు, మీరు కష్టపడి వచ్చారు కదా. వచ్చినప్పుడు దేవుని ప్రజలంగా ఒక్క మాటైనా కొంచెం మనకు అర్థమైతే అది ఎంతో క్షేమం, ఎంతో సంతోషం కదమ్మా. ఇప్పుడు మన పిల్లలకి మంచి క్వాలిటీ ఫుడ్ పెడితే బుగ్గలు బాగా వస్తాయి కదండి, ఇస్తారు కదా. లేకపోతే ఆడికి ఏది పెద్దది పెట్టేశారనుకో, ఆడికి ఎప్పుడు జాడ్ నీరసం అంటే ఏంటి వింటారా? అయితే మన పిల్లల గురింటే ఎంత క్వాలిటీ మెయింటైన్ చేయాలనుకుంటాం కదా. దైవికమైన విషయాల్లో ఇంకెంత క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, దేవా క్షమించయ్యా మేము చేయలేకపోతున్నాము. ఎందుకంటే ఒకప్పుడు మాకు వెనక లేదు ముందు లేదు. ఇప్పుడు నువ్వేం చేసావంటే అన్ని పరిస్థితులు మమ్మల్ని ఏం చేశారండి, మీరు దీవించావు కదమ్మా. అదేదో పాడతాను ఏంటంటే దీవించవే సమృద్ధి, కానీ కరెక్టే కాదనలేదు. ఎంతవరకు అది మన వరకా? ఏమన్నా చెప్పన్నా? దీవించవే సమృద్ధి కంటే ఎంతవరకు నాకు అర్థం కాదు. ఇదే నేను 1 టౌన్లో ఉన్నప్పుడు సైకిల్కి, అది సైకిల్ ఈ గ్రౌండ్కి, ఏ గ్రౌండ్కి, డ్రిల్కి ప్రతి శుక్రవారం వచ్చేవాళ్ళం. విన్నారా? మళ్ళీ 85, 86 ఇక్కడికి వచ్చాను. తర్వాత 99 వచ్చిన తర్వాత అప్పటికి నాకు సైకిల్ లేదు. ఏ సైకిల్ లేదు, సొంత సైకిల్ లేదు, అద్దె సైకిల్ తీసుకుంటున్నాను. ప్రభు దయ. ఏ దయ అంటే దేవుడు ఒక వ్యక్తిని దీవించాలంటే, ఆశీర్వదించాలంటే ఎవ్వరు ఆపలేరు. ఎవరు చేయలేరండి. అయితే మరి దేవుడు మనం దీవిస్తే మనం ఏడు చేయాలనుకుంటాం చెప్పండి? పోనీ మేము ఉదయం ఫ్యామిలీ ప్రేయర్లో ఒక మాట చదువుకున్నాం చూడండి. దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము మొదటి నుండి చదవండి త్వరగా. తూరు రాజని హీరాము దావీదు నద్దకు దూతలను, అతనికి ఒక ఇల్లు కట్టుటకి దేవదారు మాలను ఉన్న స్థితిలోనే తెచ్చినందున ఇక్కడ కొంచెం ఆగాలి.
ఒకటి దావీదుకి ఎటు కావాలమ్మా? ఇల్లు కావాలి. ఎటు కావాలండి? రెండవది అక్కడ ఏటి రాసి ఉందంటే దేవుడట అతని రాజ్యమును ఉన్నత స్థితికి తీసుకొచ్చాడట. మూడవది ఇశ్రాయేలు మీద రాజుగా ఆయన ఏం చేశాడండి? స్థిరపరిచాడట. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే ఇల్లు కావాలంటే ఏటిస్తాడు ఆయన? అర్థమైందా? కొంతమంది అనుకుంటుంటారు, బెదరు కనీసం ఆ జగనన్న కాలనీ మాకు రాలేదండి. ఏటి రాలేదండి? జగనన్న కాలనీ ఎంతండి బాబు? మన రాత గీత ఆయన మార్చాలండి. ఎవరు మార్చాలి? తప్పించి ఈ ప్రభుత్వాలు ఎవరికి ఏమి చేస్తాడో అర్థమే కావట్లేదు. ఇప్పుడు ఏటవట్లేదండి. ప్రభు పిల్లలం అనేవారికి దావీదు అడవిలో ఉంటే ఉండొచ్చు, తర్వాత ఇప్పుడు రాజు అయిన తర్వాత ఆటోమేటిక్గా హీరామ్ ఏం చేశాడండి? ఇల్లు కట్టడానికి ప్లాన్ చేశాడు. ఏం చేశాడు చెప్పండి? రెండవది అతన్ని దేవుడు ఏం చేశాడమ్మ చెప్పు? ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చాడు. మూడవది అతను రాజుగా స్థిరపరిచాడు కదా. మా దేవుని బిడ్డలం, దేవుడు మనకు కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తాడు. ఎవరు ప్రొవైడ్ చేస్తారండి? మనం ఏదో సాధించేసాం అనకండి. మనం సాధించేసింది ఏమీ లేదు, ఆయన దయ. ఈరోజు ఇలాగ ఉన్నామంటే అర్థమైందా? ఇప్పుడు నేను అక్కడి నుండి సైకిల్ తొక్కుని చెమటెక్కుని వచ్చాను. 99 వెళ్ళిన తర్వాత చిన్న స్కూటర్ కొనుక్కున్నాను. ఏటమ్మా? స్కూటర్. తర్వాత స్ప్లెండర్ బండి ఒకటి కొనుక్కున్నాను. అది అయిన తర్వాత దేవుడు నా ఏజ్ని బట్టి, దేన్ని బట్టి అండి? ఏజ్ మన తలకు పరిస్థితిని బట్టి దేవుడు మనకు పరిస్థితులు మారుస్తుంటాడండి. మనం అనుకుంటుంటాము నా పరిస్థితి ఏంటి మారలేదు. అబద్ధాలు ఆడకండి. బైబిల్ పట్టుకొని నిజాలే చెప్పండి. అర్థమైందా? దేవునికి నిజమైన కృతజ్ఞత చెల్లించండి. మా దగ్గర ఏటి ఉంది బ్రదరు అలాగే ఎప్పుడు అనకండి. ఏటి అనకూడదమ్మా? ఆయన ధనవంతుడయ్యండి, మన నిమిత్తం ఆయన ఏం చేశాడండి? దరిద్రుడయ్యి మనల్ని ఏం చేశాడండి? దేవుని కృపను మీరు ఎరుగుదురు కదా అని ఉంది. మనం ఒకప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయాలు. అర్థమైందా? నాకు ఒక్కోసారి అనిపిస్తుంటుంది, మనకి ఏటి కావాలనేది దేవుడు ఇస్తాడు. ఫిలమోను అంతేనండి. దావీదుకి ఏటి కావాలి? ఇల్లు ఒకటే. రెండవది ఆయన రాజ్యము చెప్పండి స్థిరపడింది, ఉన్న స్థితికి వచ్చాడు. తర్వాత రాసి ఉంది, మూడో మాట చదవండి. మూడో మాట పిమ్మట యెరూషలేమునందు పిల్లలు కూడా కావాలి కదమ్మా. ఎవరు కావాలి? మాట్లాడారు. పిల్లల్ని ఇస్తాడు, ఇంటిని ఇస్తాడు, ఇంకేంటి ఉన్నతమైన స్థితి తీసుకెళ్తాడు, స్థిరపరుస్తాడు. ఏం చేస్తాడండి? ఎంత మంచి దేవుడు అండి. నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు మనకి ఎంత కృతజ్ఞతకి బ్రతకాలి. మా నాన్నగారు మక్కువలు పనిచేసినప్పుడు అవాయి చెప్పులు తెలుసు కదమ్మా? తెలుసా తెలియదా? అది మధ్యలో అది కట్ అయిపోతే ఏటవుతుంది? పిన్ని పెట్టుకోవాలి. ఎటు పెట్టుకోవాలమ్మా? ఆ పిన్ని పెట్టుకెడితే కొంతవరం వెళ్ళేసరికి మళ్ళీ అది ఏటవుతుంది? అది మరి కొద్దిగా కట్ అయిపోతుంది. ఆ స్థితి నుండి ఏ స్థితిలోకి యేసుప్రభు నామలు వచ్చామంటే ఈరోజు ఎవ్వరం కూడా అతిశించడానికి ఎట్లేదండి. ఆయన పాదాల తగ్గించుకొని, దేవా మాలో ఒలివా లక్షణాలు. రెండవది ఏంటమ్మా? అంజూరపు లక్షణాలు. అర్థమైందా? ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది ఎంత విలువైందంటే మనము దాన్ని సరిగా యూటిలైజ్ చేస్తే ఎవ్వరు కూడా క్రైస్తవుని రిమార్క్ చేయడానికి అవకాశము రాంగ్ అంటే ఎవరిలో అంటే మనలోనే ఉంటుంది. ఎవరిలో ఉంటుందండి? అది తప్పించి బయటోడు మనకి ఒక రిమార్క్ చేయాలంటే వాడికి ఎంత గుండెదేరం ఉండాలి. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు నో కాంపిటీషన్ కదా. అంతేనా? ఈ దినాల్లోని క్రైస్తవత్వంకి సరైన ఏంటంటే గ్రహింపు ఉండటం. ప్రభు బిడ్డలంగా మీరు మాకు పిలిచి మరి కొంచెం వాక్యం చెప్పినందుకు మీరు ఎవరు బాధపడద్దు. మిమ్మల్ని బాధ పెట్టడానికి విషయాలు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే మీరు నా సొంత సోదరీలు సహోదరులు. ఎందుకంటే మనం ఒక రక్తంలో ఏమేమండి కొనబడ్డాం. ఒక దేవుడు మన కన్నాడు. ఆయన బిడ్డలం. ఎవరు బిడ్డలం అండి? ఈ లోకంలో ఇక్కడ కలుసుకుంటాం, అక్కడ కూడా ఒకరోజు ఏటవుతామండి? కలుసుకుంటామండి. ఈ రిలేషన్ అనేది సామాన్యమైనది కాదు. కొంతమంది ఏంటనుకుంటారంటే మా బంధువులే ముఖ్యమండి, మా ఇంటోలే ముఖ్యమండి. ఇవన్నీ పక్కకు పెట్టండి అమ్మా. ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో
వాళ్ళందరూ మనకి ఏంటంటే రిలేషన్. ఎవరు రిలేషన్ అమ్మ చెప్పండి? ఇలాంటి మనసు ఉంటే ఎవరికైనా మనం ఏం చేయగలమండి? ప్రేమ చూపించగలం. ఏం చేయగలమండి? నాకు నిజంగా యేసు ప్రభువు గురించి తెలియనంతవరకు ఎవరు లేరు, ఎవరు ప్రేమించిన వాళ్ళు కూడా లేరు. ఎప్పుడు ప్రభు ప్రేమించాడో ఆ రోజు నుండి నాకు చాలామంది బంధువులు అయిపోయారు. ఏటైపోయారండి? చాలామంది ఏటైపోయారు అన్నా? ఒకసారి రండి అన్న. నిజంగా ఎంత విలువ క్రైస్తవ జీవితం అనేది. ఇప్పుడు మన నతన్లు అన్న ఉన్నారు, వాళ్ళ నాన్నగారు జార్జి గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మేము ఆ పార్థపురం ఏరియా ఏమన్నా అంతేనండి, సీతానగరం ఏరియా, బొబ్లీ ఏరియా నుండి ఫస్ట్ మీటింగ్స్ ఇక్కడ జరుగుతుండేవి. ఎక్కడ? ఎలీములో జీజాన్ గారు ఉన్నప్పుడు అప్పుడు మేము అందరం కట్టకట్టుకుని వచ్చేవాళ్ళం అక్కడికి. 2 రోజులైనా 3 రోజులైనా. ఫస్ట్ VBS అక్కడే పెట్టేవాళ్ళు. ఎక్కడ పెట్టేవాళ్ళు? ఆ తర్వాత అలాగ విస్తరించింది. అప్పుడు అన్నాలు మేమందరం ఇంచుమించు ఒకే, అంటే నాకన్నా చిన్నవాళ్ళు అనుకుంటున్నాను. అయితే ఎంత ఇంట్రెస్ట్గా ఆంటీ అంకుల్ పరిచయం చేసేవాళ్ళంటే నిజంగా నాకు అనిపిస్తుండేది, ఏ ప్రభువా ఇంత ఖర్చా? VBS పెట్టేవాళ్ళు, స్పెషల్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు. ఇంకా జీజాన్ గారు వస్తాను అనేసరికి ఎక్కడ లేని వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఆ రోజులు వేరు. మంచి ఉద్యమం ఏంటండి ఆయన పాటలు, పరిస్థితి. నేను అప్పుడు కొంచెం ఏంటండి కొత్త విశ్వాసం. అందరం వచ్చేవాళ్ళం. ఆ రోజులు తలంచుకుంటే ఇప్పుడు ఆ రోజుల్లో లేవు. ఎందుకు లేవని చెప్తున్నానంటే ఇప్పుడు అందరూ కూడా హౌ టు ఎర్న్ మనీ, అంటే మన డబ్బులు ఎలాగా సంపాదించాలి, ఇది కాదు ముఖ్యం. దేవుని ప్రజల్లో ఈ 2 లక్షణాలు, ఒకటి ఒలీవ, 2 అర్థమైందా? 3 చదివి నేను ముగిస్తాను. అట్లా తర్వాత చెట్లు అర్థమైందా? ఆ ద్రాక్ష చెట్టు ఏంటుంటుందంటే, నేను ఏలుబడి చేయను. నాలో దేవుడు ఏటించాడండి? మనుషుల్ని దేవుణ్ణి సంతోషపెట్టు నా నేను ఇయ్యక మానను అన్నాను. ఇప్పుడు ద్రాక్ష పళ్ళు ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం ఎవరైనా పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏటి పట్టుకెళ్తారమ్మా? ద్రాక్ష పళ్ళు, ఒక రొట్టె కదా. ఇప్పుడు బైబిల్లో కూడా ద్రాక్ష రసం చాలా విలువ ఉంది. ఇప్పుడు మనం బల్లలో కూడా ఏటి వాడుతుంటామో? రొట్టె, ద్రాక్ష రసం. అంటే ద్రాక్ష రసం అంటే ప్రేమకి సూచన. దేనికి సూచన అండి? అందుకే పరమగీతాలు 1లో రాసింది ఏంటంటే, నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురమైంది. అంటే దేవుని పిల్లల్లో ఈ ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటి ఇంపార్టెంట్ అండి? స్టేజ్ని బట్టి ప్రేమించకండారా, దేని బట్టి. కొంతమంది ఇది సంఘాల్లో కూడా ఈ జాడ్యం వచ్చింది, జబ్బు వచ్చింది. ఏ జబ్బు చెప్పమ్మా? యాకోబు 2వ అధ్యాయంలో రాసి ఉంది. అవన్నీ తీయను, జాగ్రత్త వినండి. ఏంటండి అలాంటి వద్దు. అందరినీ ప్రభు ఏం చేశాడంటే రక్షించుకోవటానికి వచ్చాడు కాబట్టి అందరికీ మనం విలువ ఇవ్వాలి. ఎటు ఇవ్వాలండి? చిన్నోడైనా పెద్దోడైనా వాళ్ళని మనం ఏంటంటే ఈ ప్రేమ అనేది ఏటమ్మా? ద్రాక్షరసం అంటే ఏంటి చెప్పాను? ప్రేమతో సాధించండి. దేంతో అండి? ఇప్పుడు మనకి కొన్ని సరైన అవగాహన లేకపోవచ్చు, కానీ నువ్వు ప్రేమతో మాట్లాడు. మనసులో ఇది పెట్టుకోకూడదు. ఎటు పెట్టుకోకూడదండి? కొంతమంది బయటకు ఒకలాగా లోనికి ఒకలాగా ఉంటుంటారు. వద్దు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంటుంది, ఎందుకు మేము మా డిపార్ట్మెంట్లో అన్ని రకాల పార్టీలు ఉంటాయి. మీకు తెలుసా తెలీదా? ఒకడు తెలుగుదేశం ఉంటాడు, ఒకడు వైసీపీ ఉంటాడు, ఒకడు ఇంకా ఒకడు సిపిఐ ఉంటాడు, ఒకడు జనసేన ఉంటాడు. ఇప్పుడు కొత్త పార్టీలు అన్నీ వచ్చాయి కదా, అన్ని జెండాలు ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? కానీ ఆ జెండాలు ఏవి బయటికి రావు. అందరం పనిలో కలిసే పని చేస్తాం. ఎటు చేస్తామండి? అలాగే సహవాసంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలైన పరిస్థితులు వచ్చినా సరే అందరం కలిసి పనిచేసామనుకోండి, ఈరోజు చాలా చక్కగా రాబోయే దినాల్లో పరిచర్య బాగా జరుగుతుంది. అయితే ఈ 3 లక్షణాలు చాలా అవసరం. ఏటి లక్షణాలైనా? ఒకటేటి ఒలీవను, 2 3 ద్రాక్షరసం అంటే ఏంటి చెప్పాను?
ప్రేమ ప్రేమ కదా. ఇప్పుడు ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ కొంచెం ఈ విషయంలో బాగా ఆలోచించండి ఇంటికి వెళ్ళి. ప్రభా, ఏటి ఎంత పెద్ద ప్రసంగం చేసి చెప్పేసాడు ఈయన, వెళ్ళిపోతున్నాడు, ఈయన చేసిన ఉద్యోగం ఒకటి, ఈయన చెప్పిన ప్రసంగం ఒకటి అనుకుంటున్నారా? ఉద్యోగమే, దేవుని పని ఇంపార్టెంట్ మనకి కదండి. నేమే కూడా ఉద్యోగం చేశాడు. ఏడు చేశాడమ్మా? కానీ దేవుడు ఆయన హృదయంలో చదివించారు. మనసులో ఒకటి పుట్టింది. ఏటి పుట్టిందండి? ఆ యెరూషలేముకి వెళ్ళాలి, తిరిగి ఏం చేయాలండి? కట్టాలి. ఆ హృదయంలో వచ్చిన ఆలోచనలు బట్టి ఏం చేశాడండి? సెలవు పెట్టి. ఏటి పెట్టామా? సెలవు పెట్టాడు లేదండి. సెలవు పెట్టకముందు ఏటి చేశాడు? ఉపవాసం ఉన్నాడండి, కన్నీరు కార్చాడండి, ప్రార్థన చేశాడండి, ఏడ్చాడండి. 3 నెలలు ఏడు తినలేదండి. ఎంత ఏడ్చి ఉంటాడో చెప్పమ్మా. సెలవు పెట్టండి రా బాబు అన్నాడు అనుకోండి, మీరు ఇలాగే చెప్పండి అని అంటుంటారు కొంతమంది. మరి ఏం రెస్పాన్సిబిలిటీ? ఈ రోజుల్లో క్రైస్తవ జీవితం అనేది ఈ 3 లక్షణాలు ఉండాలి. 1 ఒలివ, 2 అంజూరం, 3 అర్థమైందా? అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. నా పిల్లల్లో ఇంత మంచి లక్షణాలు ఉన్నాయని దేవుడు సాక్ష్యం చెప్తాడు. ఏడు చెప్తాడండి? వింటారా? మేము రక్షింపడడానికి ముందు చాలా సింపుల్గా చాలామంది దగ్గరికి మనం తీసుకెళ్ళినప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాము. ఆయన మైన్స్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ శ్రీకాకుళంలో. అప్పుడు 2 జిల్లాలు కలిపి, ఇప్పుడు 3 జిల్లాలు, ఈ అన్నిటి కలిపి ఒక ఆయన ఉండేవాడు, ఆయన సూపరింటెండెంట్ గారు. మేము వెళ్ళినప్పుడు ఆయన చైర్స్ ఉన్నాయి, 2 బోర్డు ఉంది, విశ్వాసం గారు మైన్స్ డిపార్ట్మెంట్ అని. అది డిగ్రీ, అప్పుడు బిఏ. ఇప్పుడు ఏ డిగ్రీలు కూడా పనికిరావు. అప్పుడు బిఏ అంటే పెద్దదే. అప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేశారంటే, నేను ఇలా చూసాము, ఆయన వచ్చారు లో నుండి వచ్చి, బాబు ప్రైజ్ లార్డ్ అన్నారు. ఏంటన్నారండి? కూర్చోండి అన్నారు. అప్పటి వరకు మనకి కింద కూర్చోడానికి పీట తప్ప కుర్చీ ఎక్కడ పొట్టు కూడా కూర్చోలేదు. ఏటి కూర్చోలేదమ్మా? ఏటి పల్లెటూరులో ఏటి ఉంటాయి? పీటలు ఉంటాయి. మర్యాద, ఎంతో మర్యాద అయితే ఆ పీట వేస్తారు. కూర్చోండి అనేసరికి అప్పుడు స్టూడెంట్స్ మేము ఫస్ట్ ఇయర్ బుక్స్ కొనడానికి వెళ్ళాను. ఆయన రిసీవింగ్ ఎలా ఉందంటే, తర్వాత వెంటనే అటెండర్ పిలిచాడు, కాఫీలు తెమ్మన్నాడు. కాఫీ ఏంటి? బుర్ర తిరిగిపోతుంది. ఏడు తిరిగిపోతుందండి? మనం ఎవరం? కుర్చీ ఏటి, కాఫీ ఏటి? అమ్మా అర్థమైందా లేదరా? తర్వాత బాబు, నాకు అటెండర్ ఉంటాడు, నేను కొద్దిగా అన్నం వండుతాడు, నేను తినేసిన తర్వాత కొద్దిగా అటెండర్ మిగిలిన తింటాడు, మీరు హోటల్కి వెళ్ళి భోజనం చేశారండి అనేసి ఆ దినాల్లో 5 రూపాయలు ఇచ్చారు, కొత్త నోటు. ఎంతమ్మా? 5 రూపాయలు అంటే 75 పైసలు భోజనం. ఎంతమ్మా? ఇద్దరికి ఎంత? రూపాయిన్నర. మా ఊరికి శ్రీకాకుళంకి 75 పైసలు అంటే రూపాయిన్నర. ఇంకెంత మిగులుతుంది? 5 రూపాయల్లో 2 రూపాయలు మిగులుతాయి. ఎన్ని స్వీట్లైనా కొనుక్కోవచ్చు. మ్యాటర్ ఆఫ్ థింగ్ 5 రూపీస్ అనకండి. ఏంటనకండి అండి? అందులో ఏముందమ్మా? ప్రేమ. అప్పుడు మాకు కాళ్ళు చేతులు అడుగుతున్నాయి. ఈయనేటి ఆఫీసరు, విశ్వాసం గారు ఉన్నారు కదా, ఈయనేటి ఆఫీసరు, మేము స్టూడెంట్సం, మమ్మల్ని ఇంత బాగా ఏంటంటే రిసీవింగు అనేసి అప్పటి నుండి నాకు మైండ్లో పట్టేసింది. ఏంటి పట్టేసిందండి? నిజమైన క్రైస్తవ ప్రేమ చూపిస్తే ఒక్క మనిషి కూడా బయటకు వెళ్ళడానికి లేదు. అర్థమైందా? ఈ రోజుల్లో క్రైస్తవత్వం అనేది ఏ విధంగా అయిపోయిందంటే, పని చెయ్యాలి. ఏం చేయాలండి? ఈ 3 లక్షణాలు ఇంపార్టెంట్. దేవుని మందిరంలో ఆ యొక్క ఏంటంటే ఒలివ నూనె వేస్తే కానీ ఆ దీపం వెలుగుతుంటుంది. దేవుని మందిరంలో ఒలివ నూనె ద్వారా దీపం వెలగంపడాలంటే ఆ ఒలివ నూనెతో శ్రేష్టత ఎంత శ్రేష్టమైంది. ఈ రోజుల్లో క్రైస్తవత్వం అనేది ప్రత్యేకమైనది. ప్రభుబిడ్డలంగా మరి నాకు తోచినట్టు నేను చెప్పాను, మీకు అర్థమైనట్టు అర్థం చేసుకోండి. కానీ వచ్చే దినాల్లో ప్రభు మహిమ కొరకు మీరందరూ వాడబడాలి. మా ఆశ, మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు కొద్ది మాటలు దీవించను గాక. చాలా వందనాలు. మరి మన పరిచర్యని, సంఘాన్ని ప్రేమించి మరి గత 2 దినాల్లో షియోను ప్రార్థనా మందిరం నుండి రాజన్న గారు, సంఘస్థులు వాళ్ళందరూ వచ్చినందుకు ఈ బేతేలు సంఘము తరపున
మీకు వందనాలు తెలియజేస్తున్నామన్నా. అదేవిధంగా మమ్మల్ని ప్రేమించి గత 2 దినాలు ఈ మీటింగుల కొరకే ఏలిమి నుండి మరి దేవుని యొక్క పరిశుద్ధులు సంఘాన్ని తీసుకొచ్చిన నతానీలు అన్నకు కూడా మన సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా గత 2 దినాలు మరి పాటలు పాడటానికి కొరకు వసంత పాలన్న అక్క బిడ్డలు మనతో కలిసి ఉన్నారు. అన్నగారికి కూడా మన బేతేలు సంఘము తరపున వందనాలు తెలియజేస్తున్నాము. చివరిగా అన్న వచ్చి వసంత పాలన్న వచ్చి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదము రాజు అన్నగారు ఇస్తారు. మరి బేతేలు సంఘస్థులందరూ కూడా మీ కొరకు ప్రేమ విందును చేశారు. దాన్ని మీరు భోజనం చేసి సంఘస్థులందరి కొరకు మీ కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మా యొక్క మనవి. అన్న ఒక మాటను గుర్తు చేశారు. రానున్న దినాల్లో మందిరంలో ఏటి ఉండకూడదు, ఈ ఖాళీ ఉండకూడదు. ఏటి ఉండకూడదు? ఖాళీ ఉండకూడదు అని అంటే సంఘమేకం కూడా ఏటి చేయాలి? పని చేయాలా ప్రేమతో. అనేకమైన ఆత్మల కొరకు అందరము ప్రయాసపడాలి. కాబట్టి మీరు కూడా మిమ్మల్ని ఈ సంఘస్థులు దైవజనులు అందరినీ కూడా మేము గాస్పుల్ మీటింగ్ కానీ చర్చి మీటింగ్ కానీ ఏ మీటింగ్ పెట్టినా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానించినప్పుడు మాకు మీరు సహకరించవలసిందిగా కోరుచు ఉన్నాము. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికని ముగిస్తాము. రేపు ఉదయము మరలా స్త్రీల కూడిక ఇక్కడ ఉంటుంది మనకి 11 గంటలకి. స్త్రీలందరూ కూడా ఈ యొక్క కూడిక కొరక హాజరై రావాల్సిందిగా కోరుచున్నాం. చివరి ప్రార్థన వసంత పాలన్న చేస్తారు. ఆశీర్వాదము రాజన్న గారు ఇస్తారు. ప్రియపరలోకపు తండ్రి, కనికరం గల దేవా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామంలో ఈ రాత్రికాల సమయంలో కొనియాడుతూ మీ పాస్తానికి వస్తున్నాం. ప్రభువా, మా దేవుడవు, మా రక్షకుడవు, మా విమోచకుడవు, మా ప్రాణనాథుడవు, వెల ఇచ్చి మమ్మలను కొనుక్కున్నటువంటి దేవుడవు, మీ ఇల్లుగా, మీ ప్రజలు నివసించు ప్రాంగణముగా మీరు కోరుకున్న బేతేలు కొరకై ప్రభువా మీకు స్తోత్రాలు. దేవా, సంఘమును బట్టి ప్రియులందరి కొరకై ప్రభువా మీకు స్తోత్రాలు. మీ దాసులను బట్టి, మీ దాసుని యొక్క కుటుంబాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా దయగల తండ్రి, మరి ఈ నెలలో 2 దినాలు ఓ ప్రభువా మీరు జరిగించినటువంటి ప్రత్యేకమైనటువంటి కూడికల కొరకై ప్రభువా మీకు స్తోత్రాలు. హైదరాబాద్ హెబ్రోన్ నుంచి ప్రభువా మీ దాసులు నడిపించి దేవా మీరు బలపరిచి మీ ప్రజల కొరకై ప్రభువా మీరు వాడుకున్నారయ్యా, అందుకొరకై స్తోత్రాలు అర్పిస్తున్నాం. ప్రియమైన తండ్రి, ఆ వాక్య భాగములు దేవా మోషే యొక్క ఆ యొక్క జీవితం